వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చోటు దక్కే అవకాశం. ఎస్ఆర్ఎస్పీ నుంచి బాసర వరకు టూరిజం అభివృద్ధి చేసేలా బోటు సౌకర్యం కల్పించాలి. ఆర్ఎండ్బి టూరిజం, ఎండోమెంట్ స్పోర్ట్స్ శాఖల పద్ధతులపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మహిళా సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సుదీర్ఘకాలంగా క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. K6 GTPL అందిస్తున్న స్పెషల్ స్టోరీ. LRS ప్రక్రియను వేగవంతం చేయాలి. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో LRS కింద చేపడుతున్న కార్యక్రమాలను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సంఘర్. వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం. సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్న రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్. భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ విశేష పూజలు అందుకుంటున్న సారంగపూర్లోని సంకట విమోచన బాల హనుమాన్. ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ చేస్తున్న VDC సభ్యులు, హైందవ సంఘాలు. K6 GTPL స్పెషల్ స్టోరీ. నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయంలో భక్తి శ్రద్ధలతో చక్రతీర్థం. పాల్గొని పూజలు చేసిన సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు. నగరంలోని ప్రగతి నగర్లో గల KOS పాఠశాలలో ఆకర్షించిన రోబోటిక్స్ ప్రదర్శన. పాల్గొని ఆసక్తిగా గమనించిన DO అశోక్, డైరెక్టర్ తేజశ్రీ. ఏడాదిన్నర కాలంగా ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న మంత్రి పదవికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఉగాది వరకు సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మళ్లీ మంత్రి కాబోతున్న వైనంపై K6 GTPL అందిస్తున్న స్పెషల్ ఫోకస్. పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బోధన్ ఎమ్మెల్యేగా గెలిచాడు. సుదర్శన్ రెడ్డి జీవితం మరియు విద్యా విశేషాలు ఇలా ఉన్నాయి. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలోని నవిపేట్ మండలంలోని సిరన్పల్లి గ్రామానికి చెందినవాడు. అతను దివంగత గంగారెడ్డి రుక్మమ్మలకు జన్మించాడు. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించారు. తర్వాత తాను BA పూర్తి చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాకు దాఖలు చేసిన స్వీయ అఫిడవిట్ ప్రకారం ఆదాయం 2018లో 44 కోట్ల రూపాయల నుండి 2023లో 109 కోట్లకు పైగా భారతీయ రూపాయలకు పెరిగింది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుదర్శన్ రెడ్డి గెలిచారు. తన సమీప ప్రత్యర్థి భారత రాష్ట్ర సమితికి చెందిన మొహమ్మద్ షకీల్ అమీన్ను 3062 ఓట్ల తేడాతో ఓడించాడు. అంతకుముందు అతను మొట్టమొదట 1999లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 9289 ఓట్ల తేడాతో టీడీపీకి చెందిన K రామకన్ను ఓడించాడు. అతను 2004 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అబ్దుల్ ఖాదర్ను 1699 ఓట్ల తేడాతో ఓడించి నిలుపుకున్నాడు. అతను 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మూడవసారి మళ్లీ గెలిచాడు. అయితే అతను 2014 మరియు 2018 అసెంబ్లీ ఎన్నికలను కోల్పోయాడు. తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏడాదిన్నర కాలంగా సీఎం రేవంత్ రెడ్డి హయాంలో మొదటి దఫా విస్తరణలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి తగ్గలేదు. అప్పుడు ఇప్పుడు అంటూ ఏడాదిన్నర గడిచిన తర్వాత హైకమాండ్ ఇప్పుడు మరో 4గురికి మంత్రి పదవి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజామాబాద్ జిల్లా గత 5 దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం ఉన్నా మంత్రి పదవి తప్పనిసరిగా జిల్లా నాయకత్వానికి లభిస్తుంది. కానీ ఈసారి ఆలస్యమైన చివరికి జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కనుండడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. K6 GTPL రోషిని ఛానళ్ల తరపున సుదర్శన్ రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం. తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ తీవ్రమైన సమస్యగా మారిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో గళమెత్తారు.
మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపైన చర్చలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ అనేది తీవ్రమైన సమస్యగా మారిందని, తెలంగాణ రాకముందు 87,235 ఎకరాల దేవాదాయ భూములు ఉండేవని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 20,124 ఎకరాల దేవాదాయ భూములు కబ్జాకు గురైతే కేవలం 1,146 ఎకరాలకు మాత్రమే కేసులు నమోదయ్యాయని అన్నారు. కబ్జాకు గురైన మిగతా భూముల లెక్క ప్రభుత్వం దగ్గర ఉందా? ఉంటే దానిపైన ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. వేలాది కోట్ల ఆదాయం దేవాలయాల నుండి వస్తుంటే వాటి నిర్వహణ అధ్వాన స్థితిలో ఉన్నాయని, కేవలం 190 బడ్జెట్తో వాటి అభివృద్ధి ఏ విధంగా సాధ్యమో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. దేవాలయాలు అన్ని కూడా పర్యవేక్షణలో ఉంచి వాటి కోసం ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంలో తెలంగాణలో 100 పైగా హిందూ దేవాలయాలపైన దాడులు జరిగితే ప్రభుత్వం అస్సలు ఎందుకు స్పందించలేదో స్పష్టం చేయాలన్నారు. తెలంగాణ రాకముందు 87,235 ఎకరాల దేవాదాయ భూములు ఉండేవి అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత 20,124 ఎకరాల దేవాలయ భూములు కబ్జాకు గురి అయితే కేవలం 1,146 ఎకరాలకు మాత్రమే కేసులు సమోదు అయ్యాయి అధ్యక్ష. కబ్జాకు గురైన మిగతా భూముల లెక్క ప్రభుత్వం దగ్గర ఉందా? ఉంటే దానిపైన ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్కు 1,411 కోట్లు కేటాయించారని, ఎంతో ఘన చరిత్ర కలిగిన సాంస్కృతిక కళల, సాంప్రదాయాల, పురాతన నిర్మాణాల అభివృద్ధి కోసం, పరిరక్షణ కోసం టూరిజం ప్రాజెక్ట్స్కు 721 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్లో 0.47% మాత్రమేనని ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. ఈ బడ్జెట్ చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటకాన్ని రంగాన్ని పరిహాస రంగంగా మార్చినట్లుందని అనిపిస్తుందన్నారని ధన్పాల్ ఆరోపించారు. ఈ బడ్జెట్లో టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్కు 1,411 కోట్లు కేటాయించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన సాంస్కృతిక కళల, సంప్రదాయాల మరియు పురాతన నిర్మాణాల అభివృద్ధి కోసం మరియు పరిరక్షణ కోసం టూరిజం ప్రాజెక్టుకు 720 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్లో 0.46 మాత్రమే అధ్యక్ష. 0.46 మాత్రమే పర్సెంటేజ్ అయ్యా. ఈ బడ్జెట్ చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటకాన్ని రంగాన్ని పరిహాసం రంగంగా మార్చినట్లు కనిపిస్తుంది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు హెలికాప్టర్లు, టూర్లు వేసిన శ్రద్ధ రాష్ట్ర టూరిజం అభివృద్ధిలో పెట్టాలన్నారు. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియా టూరిజం డేటా కంపేడియం 2024 ప్రకారం దేశీయ పర్యాటక సందర్శకుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పడిపోయిందన్నారని అర్బన్ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సాంస్కృతిక కళలు నిరాధారణకు గురవుతున్నాయని ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. నిజానికి తెలంగాణలో ఒకప్పుడు 160కి పైగా జానపద కళారూపాలు ఉండేవి. అందులో చాలా వరకు అంతరించిపోతున్నాయని, వాటిని కాపాడే బాధ్యత తెలంగాణ ప్రజాప్రతినిధులుగా అందరిపైన బాధ్యత ఉందన్నారు. గత బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్లో స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్కి 100 కోట్ల బడ్జెట్ పెంచినా కానీ ఆ నిధులు సరిపోవని ఎమ్మెల్యే అన్నారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి బాసర వరకు టూరిజం అభివృద్ధి చేసేలా బోటు సౌకర్యం కల్పించాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్లో బ్రహ్మాండమైన ఐలాండ్స్, చూడదగిన ప్రదేశాలు, అనేక జీవజాతులు ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ చేయాలన్నారు. ఆర్ఎండ్బి, టూరిజం, ఎండోమెంట్, స్పోర్ట్స్ శాఖల పద్ధతులపై చర్చ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ చేయాలని తమ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు చేశామని, ఇరిగేషన్ ల్యాండ్స్ను టూరిజం బదిలీ పూర్తయిందని తెలిపారు. ఆ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లికి సైతం విన్నవించామన్నారు. ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లే యువతకు వివిధ పనుల్లో నైపుణ్యం ఉండాలనే లక్ష్యంతో తన నియోజకవర్గంలోని మోటార్ మండల కేంద్రంలో 5 కోట్లతో న్యాక్ సెంటర్ నిర్మించాలని నిర్ణయించామని, టెండర్ పూర్తయిన తర్వాత మంత్రి ఆ పనులు క్యాన్సిల్ చేశారని, పనులు కొనసాగేలా చూడాలని వేముల కోరారు. మా నియోజకవర్గంలో అధ్యక్ష ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంటుంది. అది నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా ఉంటుంది. అది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు బ్యాక్ షోర్లో బ్రహ్మాండమైన ఐలాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు అదన్నీ కూడా ప్రాసెస్ చేసి అక్కడ ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేయాలని చెప్పి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది టూరిజం వాళ్ళకి. ఆ ప్రపోజల్ పెండింగ్లో ఉంది ప్రభుత్వం దగ్గర. మేము మొన్న జూపల్లి కృష్ణారావు గారు వచ్చినప్పుడు వారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం. కాబట్టి అక్కడ నా బాల్కొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ బ్యాక్ షోర్లో భూమి ఆల్రెడీ ఇచ్చున్నాము. ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ పెండింగ్ ఉన్నది కాబట్టి అది వెంటనే మరి త్రూ చేయాలి, అది వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో 670 కొనుగోలు కేంద్రాలకు గాను వాటిలో మహిళా సంఘాలకు కనీసం 200 పైచీలకు కేంద్రాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మహిళా సంఘాల ప్రతినిధులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మహిళా సంఘాలకు కీలక సూచనలు చేశారు. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులు యూనిఫామ్లు కుట్టే బాధ్యతలను, ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బ్యాంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు వంటి సుమారు 14 రకాల పనులను ప్రభుత్వ మహిళలకు కేటాయిస్తూ వారి అభ్యున్నతికి ఇతోధికంగా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా జిల్లాలోని మహిళా సంఘాలు మరింత ఆర్థిక ప్రగతిని సాధించాలనే ఆకాంక్షతో సాధ్యమైనంత మేరకు ఎక్కువ సంఖ్యలో కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించే మహిళా సంఘాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా మద్దతు అందిస్తామని భరోసా కల్పించారు. ముఖ్యంగా ధాన్యం రవాణాకు సంబంధించిన లారీల విషయంలో, అలాగే హమాలీల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 110 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఏ దశలోనూ రైతులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు ధాన్యం బిల్లులతో పాటు కేంద్రాల నిర్వాహకులకు కమిషన్ డబ్బులను సకాలంలో చెల్లించేలా చొరవ చూపుతామన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయిగౌడ్, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ మహిళలకు ఏదైతే కొనుగోలు కేంద్రాలు నియర్లీ మన దగ్గర 600 ఉంటే కేవలం 100 ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా 200 పెంచాలని మరి మహిళా సంఘాలను పెంచి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వాళ్ళ చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారు, అవన్నీ సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ కాబట్టి తప్పనిసరిగా కుంటాలకు 32 రూపీస్ కమిషన్ ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. మాక్లూరు మండల కేంద్రంలో ఎస్ఆర్ గార్డెన్లో కాంగ్రెస్ కార్యకర్తల జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాల్గొని మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుపుకు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కులమతాల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవిప్రకాష్, సొసైటీ చైర్మన్ బూడోలా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటేశ్వరరావు, దయాకర్ రావు, తేగ పోషెట్టి, గంగాధర్ గౌడ్, రాజేశ్వర్, శేఖర్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే మన అధ్యక్షుల ఆదేశం మేరకు ఈరోజు మన మాక్లూరు మండలంలో ముఖ్య కార్యాలయ సమావేశం నిర్వహించబడింది. దానికి మన ముఖ్య అతిథిగా మన డ్రైవింగ్ లీడర్ మన వినయన్న గారు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసి మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో ఇందూరు తిరుమల క్షేత్రంలో శ్రీనివాస గోవింద స్వామి వారికి చక్రతీర్థం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మోపాల్ మండలంలో ఇందూరు తిరుమల క్షేత్రంలో గల శ్రీనివాస గోవిందనామ స్వాముల వారికి చక్రతీర్థం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత దిల్రాజు దంపతులు, నరసింహారెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య అరుణకు ఇంటర్నేషనల్ అవుట్స్టాండింగ్ రీసెర్చ్ అవార్డు దక్కడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగానికి చెందిన సీనియర్ ఆచార్యులు ఎం అరుణకు బోధన పరిశోధన విభాగంలో ఇంటర్నేషనల్ అవుట్స్టాండింగ్ రీసెర్చ్ అవార్డు లభించినందుకు వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి అభినందించారు. వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ ఆచార్య అరుణ హైడ్రోబయాలజీ, ఆల్కల్ బయోటెక్నాలజీ విభాగంలో అద్భుతంగా చేసిన ఉన్నతమైన పరిశోధనలను గుర్తించి తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఈ నెల 23న జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాంగ్రెస్ 2025 అవార్డు కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అవుట్స్టాండింగ్ రీసెర్చ్ అవార్డు లభించడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఆచార్య యాదగిరిరావు, రిజిస్టర్ ఆచార్య యాదగిరిలో ఆచార్య అరుణకు మేమంటూ బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఏఏ హలీం ఖాన్, ఆచార్య బి విద్యావర్ధిని, అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జలంధర్లు అభినందనలు తెలిపారు.
రంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాది ఎర్రబాపు హత్యను నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మృతుడు ఎర్రబాపు నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపినట్లు ఆయన తెలిపారు. హత్యకు నిరసనగా న్యాయస్థానాలలో కోర్టు విధులను దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎర్రబాబు హత్యపై సమగ్ర విచారణ జరిపి హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని జగన్ కోరారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు హంతక ముఠాలచే హత్యలకు గురికావడం ఆవేదన కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హత్యల పరంపర ఆగాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం సమగ్రంగా తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో శాసనసభలో ప్రవేశపెట్టిన న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించి చట్టరూపం దాల్చడానికి సహకరించాలని జగన్ కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంతరావు, ఉపాధ్యక్షులు పెండెం రాజు, దుంపల్ సురేష్, కార్యదర్శి దీపక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాజేందర్, న్యాయవాదులు విఘ్నేష్, పడిగిల, వెంకటేశ్వర్, బిట్ల తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది ఇజ్రాయెల్ ఎర్రబాబులు హత్య చేయడం నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విధుల బహిష్కరణ భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లా కూడా హత్యకు నిరసనగా విధులను బహిష్కరించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒకటే పోతున్నాం. గత సంవత్సర కాలంగా న్యాయవాదులపై దాడులు జరిగితే పోలీసులు కావచ్చు, ప్రైవేటు వ్యక్తులు, రౌడీ మాఫియా కావచ్చు, ఇవాళ న్యాయ వ్యవస్థపై దాడి చేస్తున్నారు. ఇవన్నీ హత్య రాజకీయ తక్షణమే అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, అట్లాగే కేంద్ర రాష్ట్ర బార్ కౌన్సిల్స్ ఏమైనా ప్రత్యేక రక్షణ చట్టం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చ జెండా ఊపింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో 2 బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలు సేకరించింది. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి, రంగారెడ్డిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. బీసీలో శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్కు, ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తం 6 ఖాళీల్లో 4-5 స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉంది. మైనార్టీలకు అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్కు చోటు దక్కే అవకాశం ఉంది. సిరికొండలో స్నేహ సొసైటీ, మొబైల్ ఐసీటీసీ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్షల శిబిరం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో స్నేహ సొసైటీ, మొబైల్ ఐసీటీసీ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ పీడీ సిద్ధయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య స్థాయిని తెలుసుకోవడానికి రక్త పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. అందులో భాగంగానే సిరికొండ వీక్లీ మార్కెట్లో రక్త పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 44 మంది రక్త పరీక్షలు చేయించుకోవడం జరిగిందని, ఎవరికైనా రక్త పరీక్షలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి రీటెస్టులు చేయించి వ్యాధి నిర్ధారణ అయినట్లయితే వారికి మందులను ఇవ్వడం జరుగుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య స్థాయిని మెరుగుపరుచుకునేందుకు రక్త పరీక్షలు తప్పనిసరిగా అవసరమని, ఇందులో భాగంగానే స్నేహ సొసైటీ, మొబైల్ ఐసీటీసీ ఆధ్వర్యంలో క్యాంపెయిన్ ఏర్పడి ఇప్పటి వరకు 2000 నుండి 3000 వరకు రక్త పరీక్షలు చేయడం జరిగిందని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే క్యాంప్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్కేపీఎం శ్రవంతి, మొబైల్ ఐసీటీసీ శివ, సాయి కిరణ్, అన్విత, ఏఎన్ఎం స్వరూప, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. స్నేహ సొసైటీ టీఐ, అదేవిధంగా సంపూర్ణ సురక్ష కేంద్ర, మొబైల్ ఐసీటీసీ, తెలంగాణ అఫీషియల్స్ కంట్రోల్ సంయుక్త ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్కళ్ళు తమ ఆరోగ్య స్థాయిని తెలుసుకోవడం కోసం, స్థితిని తెలుసుకోవడం కోసం
రక్తపరీక్ష శిబిరాన్ని ఏర్పరచడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి ఈరోజు సిరికొండ మార్కెట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సంపూర్ణ సురక్ష నుంచి వాళ్ళ మేనేజర్ శ్రవంతి, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఏఎన్ఎం స్వరూప, మరి మొబైల్ సిటీ నుంచి కౌన్సిలర్ శివ, అదేవిధంగా టెక్నీషియన్ సాయి కిరణ్, మరి స్నేహ టీఐ ప్రాజెక్ట్ మేనేజర్ బాలరాజు, సో అదేవిధంగా మరి ఇక్కడ అవుట్రీచ్ వర్కర్స్, మరి ఆశా వర్కర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో గల కాకతీయ గంగా క్యాంపస్లో విద్యార్థుల రోబోటిక్స్ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. నగరంలోని ప్రగతి నగర్లో గల కాకతీయ గంగా క్యాంపస్లో విద్యార్థుల రోబోటిక్స్ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి డిఓ అశోక్ హాజరై రోబోటిక్స్ను ఆసక్తిగా తిలకించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ తేజశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Project is whenever there is a gas leakage, the inbuilt sensor detects and gives the information before 5 or 10 seconds. There is a limit for this leakage up to 50%. If it cross more than 50%, it detects and gives by an alarm to the user. మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న సామాజిక శాస్త్రాల పాత్ర అనే అంశంపై జీజీ కాలేజ్లో సెమినార్ నిర్వహించారు. ఈరోజు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్లోని సామాజిక శాస్త్రాలు విభాగాల ఆధ్వర్యంలో మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న సామాజిక శాస్త్రాల పాత్ర అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులు, వాటిని అందిపుచ్చుకోవడంలో, అధిగమించడంలో సామాజిక శాస్త్రాల ప్రాధాన్యతను వక్త డాక్టర్ ఈ పున్నయ్య, అప్లైడ్ ఎకనామిక్స్ హెడ్, తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులకు సవివరంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, రాజనీతి శాస్త్ర శాఖాధిపతి జె అనసూయ, చరిత్ర శాఖాధిపతి ఎన్ రమేష్ గౌడ్, అర్థశాస్త్ర శాఖాధిపతి వెంకటేశం గౌడ్, పరిపాలన శాస్త్ర శాఖాధిపతి సుధాకర్ రావు, ఇతర బోధనా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రోజు గిరిరాజ్ కాలేజ్లో సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ తరఫున సోషల్ సైన్సెస్ విద్యార్థులకి వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో సామాజిక శాస్త్రాల పాత్ర గురించి చెప్పడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీ నుండి డాక్టర్ ఏ పున్నయ్య, అప్లైడ్ ఎకనామిక్స్ హెడ్, తెలంగాణ యూనివర్సిటీ నుండి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో 100కు పైగా విద్యార్థులు పాల్గొని వారు ఇచ్చినటువంటి వివరాలని తీసుకుని గ్రామ పంచాయతీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మనెంట్ చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చి 25వ తేదీన జక్రన్పల్లి మండలంలో జిల్లా నాయకులు భానుచందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో దాసు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తుందని, ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని, PF-ESA చట్టాలను వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమను గుర్తించి వెంటనే పర్మనెంట్ చేయాలని ఆయన కోరారు. 2025 మార్చి 27న నిజామాబాద్ జిల్లాలోని డిష్పల్లి మండల కేంద్రంలో గన్పూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఫంక్షన్ హాల్లో జరిగే విలీన సభను జయప్రదం చేయాలని కార్మికులకు కోరారు. ఈరోజు వారిచ్చిన హామీలే గవర్నమెంట్ చేస్తామని చెప్పారు. ఈపీఎఫ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిందో 15,000 నుంచి మినిమం 25,000 వరకు జీతాలు పెంచుతామన్నారు. అవన్నీ వట్టి గాలి మాటలు అయిపోయినాయి. అలా కాకుండా ఈరోజు ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీ మంత్రి అయినటువంటి సీతక్క గారు గతంలో సమ్మె శిబిరానికి విచ్చేసి మీకు మేమున్నామని ధైర్యం చెప్పారు. అంతేకాక అసెంబ్లీ కూడా గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు మంత్రిగా ఉండి కూడా గ్రామ పంచాయతీ కార్మికుల కష్టాలు సీతక్క కనబడతలేవా? అంతే ఈ విషయాన్ని పలుసార్లు మేము ఇంత గుర్తు చేసినా కూడా మా కష్టాలు. నిలదీతల మధ్య కొనసాగిన ఇందల్వాయి సర్వసభ్య సమావేశం, డీసీసీబీ డైరెక్టర్, చైర్మన్ మధ్య వైరుధ్యం కొనసాగింది. ఏ గ్రేడ్ నుండి బి గ్రేడ్కు పడిపోవడం రైతులకు నష్టమని సభ్యులు ఆరోపించారు. ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి సహకార సంఘం సర్వసభ్య సమావేశాన్ని సింగిల్ విండో చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఇందల్వాయి రామాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయగా, చైర్మన్ రైతుల మధ్య, నిలదీతల మధ్య ఆద్యంతం కొనసాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందల్వాయి సహకార సంఘం బి గ్రేడ్కు పడిపోవడం ఆందోళనకరంగా ఉందని పలువురు రైతులు చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డిని నిలదీశారు. ఎప్పుడు లాభాలలో నడిచే ఇందల్వాయి సహకార సంఘం నేడు అప్పుల ఊబిలో చిక్కుకోవడం విడ్డూరంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ పాలకవర్గం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
చేశారు. కానీ వీని ఎరుగని రీతిలో ఇందల్వాయి సహకార సంఘం జిల్లాలో 2వ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం అట్టడుగు స్థానానికి పడిపోవడానికి గల కారణాలను వివరించాలని రైతులు పట్టుపట్టడంతో చైర్మన్ గోవర్ధన్ రెడ్డి రైతులతో పాటు డీసీసీబీ డైరెక్టర్ ఆనంద్తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇలాంటి అనేక కారణాల వల్ల ఇందల్వాయి సహకార సంఘం కొంచెం అప్పుల పాలైందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి సింగిల్ విండో వైస్ చైర్మన్ మారుతి నాయక్, డైరెక్టర్లు మల్లారెడ్డి, నామల గంగారం తదితరులు పాల్గొన్నారు. అలాగే సహకార సంఘ మంత్రి గారికి, మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మా పదవి కాలం 6 నెలలు పొడిగించినందుకు గాను, అట్లాగే రుణమాఫీ ఏదైతే ఉందో మా రైతులందరి కోరిక మేరకు ఒకటేసారి 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ ఇంకా కొంతమంది మా సహకార సంఘ పరిధిలో రైతులు ఇంకా రావాల్సి ఉన్నది. అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వీలైనంత త్వరగా. ఆశించిన ఫలితం లేకపోవడంతో అసంతృప్తి ఉంది, కానీ ప్రజా జీవితానికి దూరం కానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆశించిన ఫలితం లేకపోవడంతో అసంతృప్తి ఉందని, అసంతృప్తి ఉన్నంత మాత్రాన ప్రజా జీవితానికి దూరం కానని స్పష్టం చేశారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి ప్రజా జీవితంలో ఉంటా, ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. 4 దశాబ్దాల ప్రజా జీవిత అనుభవం ఉందని, ప్రజల శ్రేయస్సు కోసం సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు. నర్సింగపూర్ పరిధిలోని 437, 251 సర్వే నంబర్లలో 90 ఎకరాల ప్రభుత్వ భూమిని అనర్హులు పట్టాలు పొందారని, అక్రమ భూపట్టాలపై ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పట్టాలను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రాబోయే కాలంలో నర్సింగపూర్ ప్రజల అవసరాలకు ఆ భూమిని వినియోగించాలని కోరారు. ప్రభుత్వ భూమి అక్రమంగా పట్టాలు పొందడం వెనుక ఎవరున్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరినో ఉద్దేశించి మాట్లాడడం లేదని, తప్పు చేసిన వారిపై చర్యలు ఉండాలన్నారు. యాక్చువల్గా కొంత అసంతృప్తి అనిపిస్తుంది. నాకేం అసంతృప్తి లేదని చెప్పి అన్నాక అనేది ఎత్తుందో అదేదో మొహమాట కోసం మాట్లాడినట్లయితే, ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది. బట్ న్యాచురల్, అది నాకు కూడా కొంత అసంతృప్తి ఉంటుండే. కానీ అసంతృప్తిని పరమావధి చేసుకుని ఏదైతుందో నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోలేను కదా. నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు, నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. ఏ స్థానము, ఏ స్థాయి, ఏ హోదా అనేది ప్రధానం కాకుండా తప్పకుండా నేను ప్రజా జీవితంలో నేను కొనసాగుతా, ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడతా. ఇప్పుడు నీకు ఇంతకంటే మంచి ఇంకే విప్లవంగా చెప్పాలి. నాకున్న అనుభవం, నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం 4 దశాబ్దాలే. నా అనుభవంతో ఏదైతుందో నేను ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడే అవకాశం నాకున్నది. ఎడపల్లి మండలంలో జాన్కంపేట్ గ్రామంలో హనుమాన్ స్వాముల మండల దీక్షను హనుమాన్ దీక్ష పరులు ఘనంగా నిర్వహించారు. జాన్కంపేటలో హనుమాన్ శోభాయాత్రను శోభాయమానంగా జరిపారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించిన రథంపై ఉంచి పెద్ద హనుమాన్ మందిర్ నుండి గ్రామంలోని పురవీధుల గుండా ఈ శోభాయాత్ర కొనసాగింది. గ్రామంలోని మహిళలు మంగళహారతులతో ఆంజనేయ స్వామిని ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆంజనేయ స్వామి మాలాధారణ భక్తులకు జెండా గల్లీ గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. కల్లేడి గ్రామంలో రాగి చెట్టు వద్ద పురాతన సీతారామచంద్ర లక్ష్మణుల విగ్రహాలు బయటపడడంతో గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలూరు మండలంలోని కల్లేడి గ్రామంలో బయటపడ్డ పురాతన విగ్రహాలకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ శివారులో గల రాగి చెట్టు వద్ద కల్లేడి గ్రామ వీడీసీ సభ్యులు సమావేశం నిర్వహించారు. రాగి చెట్టు వేళ్లు కాళ్లకు తగులుతుందని వేళ్లను పీకి వేయడంతో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బయటపడ్డాయి. పెద్ద ఎత్తున గ్రామ మహిళలు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వీడీసీ సభ్యులు త్వరలో ఆలయ నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఈ పరిసరాలన్నీ మారుమోగాయి. పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. ఒకటే రాతి పైన రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు ఒకటే శిల పైన ఏకశిల అని చెప్పుకోవచ్చు. ఏకశిలలో మా గ్రామంలో గ్రామ పెద్ద మనుషులు లెక్కలు చూస్తుండగా పనిలో భాగంగా ఒక చెట్టు కింద కూర్చోవడం, లెక్కలను చేయడం జరిగింది. పనిలో భాగంగా ఏరును తవ్వడం ద్వారా ఆ ఏరు కింద ఆ యొక్క రావి ఏరు కింద ఆ ఏకశిల విగ్రహం బయటపడడం జరిగింది. మా కల్లడి గ్రామంలో ఎన్నో సంవత్సరాల రామనామ శబ్దం, హనుమాన్ చాలీస పారాయణ జరుగుతుంది. ఆ రాముల వారు మాపై దయ ఉంచి తనకు తానే ఉద్భవించి రామాలయం ఏర్పడంతో ఉద్దేశంతో ఆ రాముల వారే మాపై కరుణ చూపి ఇలా వచ్చిన భావన చేస్తూ మా గ్రామమందు ఈ యొక్క రాముల వారు రావడానికి. సిరికొండలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కాంగ్రెస్ కార్యక్రమ సమావేశం ఘనంగా నిర్వహించారు.
సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండల కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఇన్ఛార్జ్ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ శివనోళ్ల శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం గురించి ఇతర దేశాలు గొప్పగా చెప్పుకుంటున్నాయో అలాంటి రాజ్యాంగం గురించి జాతీయ హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్న విధానం బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని సవరించడం కానీ పూర్తిగా రద్దు వేసే విధంగా ఉన్నారని మొదటి నుండి రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు బహుజనులకు అండదండ ఈ రాజ్యాంగం. ఆనాడు అనగారిన వారికి న్యాయం జరగాలని, అంటరానితనం పోవాలని, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని ఆనాడు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన దానిని బీజేపీ ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి మొన్న అమిత్ షా మాట్లాడిన మాటలే నిదర్శనమని అన్నారు. భారతదేశాన్ని రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ వారిని వ్యతిరేకించేది ప్రతి ఒక్కరిపై ఉందని, దీనికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గార్గే, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కోరడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకరం రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి గుల్లేరన్న, ఉమాజీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా చొరవ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందులో మన ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడే కార్యకర్త ఈ కార్యక్రమంలో వాళ్ళ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కష్టపడికి న్యాయం జరుగుతుంది. చిన్న చిన్న ఓటుపాట్లు అందరికీ ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. వాటిని వదిలిపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మన స్థానిక ఎమ్మెల్యే దర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులకు, మండల కార్యవర్గ సభ్యులకు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండలం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మండల ఇన్ఛార్జ్ రాజా నరేందర్ గౌడ్, జిల్లా బీసీసీల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ రోజు దర్పల్లి మండల కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. పార్టీలో పనిచేస్తే గుర్తింపు లేదని, కాంగ్రెస్ ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని అన్నారు. ముందుగా పార్టీ సభ్యులచే ప్రమాణం చేయించారు. దర్పల్లి మండల ఇన్ఛార్జ్ రాజా నరేందర్ గౌడ్, జిల్లా బీసీసీల అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తుందని, చేయబోతుందని, కార్యకర్తలు సమన్వయంతో ఉండి ముఖ్యంతో పనిచేసిన వారికి గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని, లేకపోతే పార్టీ ఓడిపోయే ప్రమాదం ఉంది. కార్యకర్తలే పార్టీకి పునాది అని, కార్యకర్తలను నిర్దేశించి జెండా మోసిన కార్యకర్తలు నిజమైన నాయకుడు అవుతారని, వారికి తగిన గుర్తింపు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఉంటుందని, కలిసికట్టుగా ఉండి పనిచేద్దాం. వచ్చే ఎన్నికలన్నీ మనవే, అప్పుడు ప్రజాప్రతినిధులము అవుతామని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి బాల నర్సయ్య, చెలిమెల నర్సయ్య, జేసీబీసీను తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజా నరేందర్ గౌడ్ గారికి, అదేవిధంగా సభకు అధ్యక్షత వస్తున్న కాంగ్రెస్ వేదికగా అయినటువంటి బాల నరసయ్య గారు, చెల్లెల్లి గారు, దీనక్క, అదేవిధంగా విద్యానాయక్ గారు, పుట్టపల్లి నారాయణ, అమిత్ గారు, ప్రతి కార్యకర్తలకు పేరు పేరున ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ తాను అన్నంత పని చేశారు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను పట్టి పీడిస్తున్న గేమింగ్, బెట్టింగ్ యాప్లు, వాటిని ప్రమోట్ చేస్తున్న సినీ హీరోలపై కఠిన చర్యలు తీసుకోవాలని 2 రోజుల క్రితం కేఏ పాల్ డిమాండ్ చేశారు. లేదంటే తానే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. ఈ క్రమంలోనే నేడు గేమింగ్, బెట్టింగ్ యాప్స్పై కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ కంటే ఈ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమాదకరమని, నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఈ యాప్స్ ఉంటాయని అన్నారు. దేశంలోని ప్రముఖ క్రీడాకారులు, నటులు, సెలబ్రిటీలను యువత, విద్యార్థులు రోల్ మోడల్గా తీసుకుంటారని, కానీ వారంతా ప్రస్తుతం సైతాన్లుగా మారారని, ఈ క్రమంలో బెట్టింగ్, గేమింగ్ యాప్లకు ప్రమోషన్స్ చేస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు. యువతను చెడు మార్గంలో నడిపే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, నటులు తమ తప్పును ఒప్పుకొని 72 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని, వారి వల్ల నష్టపోయిన వారికి, వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే బెట్టింగ్, గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను తాను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఇది బెదిరింపు కాదని, వారందరినీ ఈడ్చుకెళ్తానని ఈ సందర్భంగా కేఏ పాల్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు
అరెస్ట్ అవ్వబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు. 2, మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూడా చైర్మన్ కేశవేణు అధ్యక్షతన అర్బన్ నియోజకవర్గ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అర్బన్ నియోజకవర్గ కార్యక్రమ ఇన్ఛార్జ్ సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, కార్యక్రమ రాష్ట్ర ప్రతినిధి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా, అదేవిధంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ, కించపరుస్తూ, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్, అక్రమ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఏదైతే ఈ కార్యక్రమం మనకు ఏసీసీ నుండి పీసీసీకి వచ్చింది, పీసీసీ నుండి డిస్ట్రిక్ట్ వైజ్ చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం డివిజన్ వారీగా, వారీగా ప్రతి ఇంటికి, ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కార్డన్నా లేకపోతే మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ కార్డన్నా మనం స్టార్ట్ చేసుకొని ఇంటింటికి తిప్పుకుంటూ వారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గైని మురళీ మోహన్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా బైన్సా మండల కేంద్రంలో ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేయాలని కోరుతూ బైన్సా అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బైన్సా పట్టణంలోని బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గైని మురళీ మోహన్, తెలంగాణ రైతు సంఘం డివిజన్ నాయకులు బాస శ్రీనివాస్, రమేష్ గౌడ్, పాక్రే ప్రకాష్, ఊరగంటి సాయన్న, నగరం రాజు, ఆటేరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గైని మురళీమోహన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ మాట్లాడుతున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి. రైతులందరికీ 2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేస్తామని మోసం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేవంత్ రెడ్డి మాటకు కట్టుబడి ఉండాలని, 2 లక్షల పైగా ఉన్న రైతులందరికీ కూడా 2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం, ఇక చేయడం కుదరదు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేయడంలో విఫలమవుతున్న సర్కార్ రైతులకు ఇచ్చిన మాటను దాటివేయడం మోసగించడమే. రైతుల రుణాన్ని మాఫీ చేయకపోతే రైతులు పోరాటాల ద్వారా ప్రభుత్వం మెడలు వంచాలన్నారు. అసెంబ్లీ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 2 లక్షల కన్నా ఎక్కువ ఎవరికైతే లోన్లు ఉన్నాయో వాళ్లకు మాఫీ చేయం, ఇది మా ప్రభుత్వ నిర్ణయం. 2 లక్షలకు ఎవరికైతే 2 లక్షలకు తక్కువ ఉన్నాయో లోన్లు వాళ్ళకే మాఫీ చేస్తాం, ఇది మా ప్రభుత్వ నిర్ణయం అని ప్రకటన చేసిండ్రు. సార్, ఇంతకుముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొద్ది రోజుల కింద ప్రకటన చేసిండు. ఏమని అంటే 2 లక్షల కన్నా ఎక్కువ వడ్డీ. కిసాన్ నగర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక పరీక్షలు నిర్వహించి మోతిబిందు ఉన్నవారిని శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారం ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. లయన్స్ క్లబ్ బాల్కొండ ఆధ్వర్యంలో ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు వినియోగించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ప్రతిరోజు ఏప్రిల్ 1 నుండి అంబల్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాము. జమిలీ ఎన్నికలపై భాజపా ప్రభుత్వం దేశంలో ఏకాభిప్రాయం సాధించి ఎన్నికలు నిర్వహిస్తుందని జిల్లా జమిలీ ఎన్నికల ప్రచార కన్వీనర్ కొండ ఆశన్న అన్నారు. మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలో జమిలీ ఎన్నికల నిర్వహించిన కార్యశాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే దేశానికి ఎంతో సౌలభ్యకరంగా ఉంటుందన్నారు. వృధా ఖర్చులు తగ్గుతాయని, సిబ్బందికి అదనపు భారం తగ్గుతుందని అన్నారు. జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా భాజపా ప్రచార కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్లకు అవగాహన కల్పిస్తుందని అన్నారు. భాజపా కూడా ఈ విషయంపై అవగాహన పొంది విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు కందగట్ల రామచందర్, మల్లెపూల శ్రీనివాస్, ఇంద్రకరణ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఈ శివాజీ పార్క్ దగ్గర ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే అంశం మీద, 1 నేషన్ 1 ఎలక్షన్ అనే అంశం మీద ఇక్కడ సమావేశము అంటే వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వర్క్షాప్కు ఈ 17 గ్రామాల అధ్యక్షులు ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ కింద చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 31తో ముగిస్తున్నందున దరఖాస్తుదారులు త్వరితగతిన ఫీజు చెల్లించి 25% రిబేట్ పొందవచ్చని తెలిపారు. దరఖాస్తుదారులు సకాలంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేయించుకోవాలని తెలిపారు. దరఖాస్తుదారులు రుసుము చెల్లించిన 48 గంటల్లోగానే ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి, డిప్యూటీ ఈ వేణుగోపాల్, టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. బుట్టి రాజారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జరుగుతున్న ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంప్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పరిశీలించారు. సోమవారం రాత్రి 9 గంటల నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిసాన్ నగర్ ఆధ్వర్యంలో సబ్ సెంటర్ బాల్కొండ, బి సబ్ సెంటర్ పరిధిలో పోచమ్మ గల్లీ, అంబేద్కర్ కాలనీ, సలిగంటి టెంపుల్ ఏరియాలో పైలేరియా వ్యాధిగ్రస్తుల గుర్తింపు కోసం రక్తపూతలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ సిహెచ్ మురళి, ఆరోగ్య విస్తరణాధికారి వేణుగోపాల్, సూపర్వైజర్ మేరమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంటేశ్వర్ వద్ద పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేసి పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కంటేశ్వర్ దగ్గర పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది దాడి చేశారు. అందులో 4 వ్యక్తులను పట్టుకోగా మిగతా 2 వ్యక్తులు పారిపోయారు. వారి వద్ద 10,400 రూపాయల నగదు, 2 స్కూటీలు, 5 ఫోన్లు పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని సారంగపూర్ సమీపంలో గల సంకట విమోచన బాల హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కోసం హైందవ సంఘాలు, వీడీసీ సభ్యులు, వివేకానంద యూత్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ప్రతి మంగళవారం, శనివారం పూజలు చేస్తున్నారు. నగర శివారులోని సారంగపూర్ సమీపంలో సంకట విమోచన బాల హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కోసం హైందవ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక సన్నాహాలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గత 20 సంవత్సరాల క్రితం భారీ విగ్రహం ఇక్కడ గుర్తించామని వారు తెలిపారు. గత ఏడాది కాలంగా అర్చకులు ప్రవీణ్ మహారాజ్, మెట్టు విజయ్ పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ భారీ విగ్రహాన్ని పూజిస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. గ్రామ పెద్దలు, వీడీసీ సభ్యులు, వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి శనివారం, మంగళవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. ఏదైతే ఇక్కడ బాలదాస్ హనుమాన్ మందిర్ అని అంటామో, గత 450 సంవత్సరాల క్రితము సమస్త రామదాస్ గారు, శివాజీ మహారాజ్ గారి గురువైనటువంటి సమర్థ రామదాస్ గారు ఇక్కడికి వచ్చి పూజలు చేసి ఇక్కడ ఆ హనుమంతునికి సేవలు చేసేవారని చెప్పేసి చరిత్ర చెప్తున్నది. అయితే ఏదైతే బాల హనుమాన్ ముందు నాగేష్ పంతులు అనేది ఒక మహారాజ్ పూజారి ఉండే, ఆయన గత 20 సంవత్సరాల క్రితం ఇక్కడ హనుమంతుని భారీ విగ్రహాన్ని చెక్కిపిచ్చేసి దీనికి ఆ పైన పెట్టాలన్న సంకల్పంతో 20 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ విగ్రహాన్ని చెక్కిపిచ్చారో, హనుమంతుని విగ్రహం భారీ విగ్రహం ఉన్నది. అది చెక్కిపిచ్చిన తర్వాత అనుకోని పరిస్థితులలో ఆయన స్వర్గస్థులైనారు. దాని తర్వాత 20 సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా దీనికి లేపే ప్రయత్నం చేయలేదు. ఇక పడుకొనే ఉండే కంప్లీట్. ఇక్కడ అంతా చుట్టుపక్కల అంతా వాతావరణం వేరే ఉంటుంది. ఆ విగ్రహానికి కూడా ఎండలు ఎండడం, వానలు నానడం అట్లనే పడుకొని ఉండే.
అయితే గత సంవత్సరం క్రితము ఇక్కడ పూజారి ప్రవీణ్ మహారాజ్ రెగ్యులర్గా వచ్చి పూజలు చేస్తుంటాడు. అదేవిధంగా మెట్టు విజయ్ గారు పూజ చేస్తుంటారు. వాళ్ళు మాకు కలిసి ఇలా ఉన్నది ఈ విగ్రహాన్ని ఏదైతే లేపుదామన్న చెప్పడంతో సంవత్సరం క్రితం ఒక 100 మంది మేము హైందవ సంఘాల మందరం కూడా వచ్చాము. ప్రయత్నం చేస్తే కూడా లేవలేని పరిస్థితిలో ఉండే దానికి అప్పుడే సింధూరం పెట్టేసి సంవత్సరం నుంచి పూజలు చేస్తున్నాం. ఇక్కడికి అందరం వచ్చి పూజలు చేసినాము. అందరూ అనుకున్న పనులన్నీ అయినాయి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సోమవారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో మసీదులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:30 ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా జాన్కంపేటలో మైనార్టీ సోదరులకు పండ్లు ఫలాలతో ఉపవాస దీక్షకు విరమింపజేశారు. అనంతరం మజీద్ ఆవరణలో అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ మైనార్టీలకు అండగా నిలబడుతుందన్నారు. రంజాన్ నెలలో ఉపవాస దీక్ష చాలా పవిత్రమైందని అన్నారు. మైనార్టీ సోదరులకు ఉపవాస దీక్ష విరమింపజేసే అవకాశం తమకు దక్కడం గర్వంగా ఉందన్నారు. మండలంలోని పలు గ్రామాల నుండి మైనార్టీ సోదరులు ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. కార్యక్రమంలో మైనార్టీ శాఖ గ్రామ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులు జహీరుద్దీన్, మిద్దె చిన్నయ్య, జక్కంబాలింగం, జయవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాస పవిత్ర దీక్షలలో భాగంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ రెడ్డి గారికి ఉపవాస దీక్షలో ఉన్నటువంటి భక్తులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ముస్లిం సోదరులందరికీ, అలాగే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మండలం నుంచి వచ్చినటువంటి మండల నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చోటు దక్కే అవకాశం. ఎస్ఆర్ఎస్పీ నుంచి బాసర వరకు టూరిజం అభివృద్ధి చేసేలా బోటు సౌకర్యం కల్పించాలి. ఆర్ఎండ్బి టూరిజం, ఎండోమెంట్ స్పోర్ట్స్ శాఖల పద్ధతులపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మహిళా సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సుదీర్ఘకాలంగా క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. K6 GTPL అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ కింద చేపడుతున్న కార్యక్రమాలను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సంఘర్. వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం. సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్న రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్. భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ విశేష పూజలు అందుకుంటున్న సారంగపూర్లోని సంకట విమోచన బాల హనుమాన్. ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ చేస్తున్న వీడీసీ సభ్యులు, హైందవ సంఘాలు. K6 GTPL స్పెషల్ స్టోరీ. నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయంలో భక్తి శ్రద్ధలతో చక్రతీర్థం. పాల్గొని పూజలు చేసిన సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు. నగరంలోని ప్రగతి నగర్లో గల KOS పాఠశాలలో ఆకర్షించిన రోబోటిక్స్ ప్రదర్శన. పాల్గొని ఆసక్తిగా గమనించిన DO అశోక్, డైరెక్టర్ తేజశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.